ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాళ్ళ పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా, ట్విట్టర్ అకౌంట్స్ అన్ని ఎవరియో తీయాలి కదా. తీసి వీడు ఈ మనిషి ఈ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఈ మనిషికి మాకు సంబంధం లేదు, ఏ అకౌంట్లలో నుంచి నా మీద కామెంట్స్ వచ్చినాయి, ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసిండ్రో ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి. అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా. ఏదో ఒక మాట అనేసి నాకు వీటికి సంబంధం లేదు అని మరి అదే ట్విట్టర్ వేదికలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ఇది మాదే అని చెప్పి సంతోషంగా చంకలు గుద్దుకొని ఏదైనా చెడు అది నాది కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదు. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో వాళ్ళని అందరు ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అప్పుడు మేము ఓకే చెప్తాము. కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు, ఇద్దరు మనుషులను పంపించావు. దుబాయ్ నుంచి 3 యాక్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉండి యాక్సెస్ మనం దొరికిపోతారా, మీరు పోయి దుబాయ్ నుంచి యాక్సెస్ చేయరా అని చెప్పి ఇద్దరిని దుబాయ్ పంపించావు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైంది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మనుషులను చూపించి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది జరిగిందని మేము